హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందుగా ఏంటంటే ఏం చేస్తున్నానంటే చేపల పులుసు చేస్తున్నాను. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో సింపుల్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. చేపలు అబ్బాయి ఈరోజు చేపల కూర తినాలనిపిస్తుంది, ఎలా ఉండాలి ఏంటని అనుకుంటారు, కానీ చాలా ఈజీ. మసాలాలు ఏమి ఉండవు అనమాట. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు. షాప్లో తీసుకుంటాం, చక్కగా తెచ్చుకొని చేసేసుకుంటాం అనమాట. చింతపండు నానబెట్టి ఉంచుకుంటే అయిపోతుంది. వీటికి కావాల్సిన ఏంటంటే నేను 1 కేజీ బొచ్చు తీసుకున్నాను అనమాట. బొచ్చు చేప అంటారు కదా, అది 1 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు వీటికి కావాల్సిన ఏంటో చెప్తాను. చూసారు కదా, 1 కేజీ బొచ్చు చేప అనమాట. అది తీసుకున్నాను. 1 కేజీ క్లీన్ చేయించి తీసుకొచ్చారనమాట. 1 కేజీ తర్వాత ఒక చిన్న 50 గ్రాములు, 1 కేజీ చేపకి ఒక 50 గ్రాములు చింతపండు కావాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. మీకు కొత్తిమీర ఇంకెక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఇవి ఇంతే. వీటిలన్నిటిని చాలామంది చేప ఉప్పు, కారం, పసుపు వేసేసి మ్యాగ్నేట్ చేస్తారనమాట. అలా చేయవసరం లేదు. కానీ పాపం బ్యాచిలర్స్కి అదేం తెలియదు కదా. అలా కాకుండా ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కింద చేయండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని తయారు చేద్దాం. ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి చక్కగా ఒక దాగ లాంటిది తీసుకోండి. ఎందుకంటే ముక్క ఊడిపోకుండా ఉంటుంది, ముక్క కదలకుండా ఉండాలంటే ఇలాంటి ఎడల్పాటి బాండి తీసుకోండి. లేకపోయినా పర్లేదు కదా, కొంచెం గుంటగా ఉండి ఎడల్పాటిగా తీసుకుంటే చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని, ఈ చేపల కూర ఎప్పుడు కూడా పెద్ద మంట మీద చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గే వరకు కొంచెం చిన్న మంట పెట్టుకుని, అవి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేసేసినాక పెద్ద మంట పెట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా చేపల కూర అనేది ఎప్పుడు పెద్ద మంట మీదే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాం కదా, ఇది హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇది కాలిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వచ్చి ఇప్పుడు కేజీ చేప కదా, దీంట్లో ఒక 50 గ్రాములు ఆయిల్ తీసుకోండి. 50 గ్రాముల ఆయిల్ తీసుకోమన్నామంటే చేప ఎప్పుడు కూడా చేపల కూర నీసు వాసన రాకుండా చక్కగా ఆయిల్ పైన తేలుతూ ఉంటేనే ఏ చేపల కూర అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము మాత్రం తక్కువ వేస్తున్నాము. చాలామంది ఎక్కువ వేసుకుని ఆయిల్ పైన తిట్టు కట్టేలాగా చేసుకుంటారు, అది ఇంకా బాగుంటుంది. మనం ఇంట్లో కాబట్టి ఆయిల్ తక్కువ తింటే చాలా మంచిది కాబట్టి నేను ఆయిల్ తక్కువ వేసి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయిల్ కాగిందనమాట. ఇప్పుడు వీటిల్లో కావాల్సినంటే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుని వేసుకోవడం. ఇలా ఈ విధంగా వేపుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కేజీ చేప కదా, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు బయట కొనుక్కోవాలంటే ఒక 10 రూపీస్ ఒక 2 తెచ్చుకుని వేసుకోండి. ఎందుకంటే అది అల్లం అనేది ఎక్కువ ఏంటంటే బయట కొనుక్కునే కన్నా ఇంట్లో చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకునే లెక్క అయితే మీరు ఏం చేస్తారంటే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వేసేసి చక్కగా మెత్తగా పేస్ట్ పట్టుకుని వేసుకోండి. అసలు ఎంత కమ్మట వాసన వస్తుందంటే వేగితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనం ఏ మసాలాలు ఏమి వేయక్కర్లేదనమాట అవి వేసుకుంటే.
అదే బయట కొనుక్కున్నారనుకోండి, బయట కొనుక్కున్నప్పుడు ఏంటంటే అప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నేను సుమారుగా వేసేస్తున్నాను. తర్వాత సాల్ట్, ఇప్పుడు కేజీ చేప కదా, 1 స్పూన్ సాల్ట్. అలాగే కారం వచ్చి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. వేసుకుని బాగా వేసుకోవాలి. ఆయిల్ మీరు కొంచెం వేసుకోండి, నేను తక్కువ వేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఒక చిన్న గ్లాస్ వాటర్. ఇట్లా పోసుకుంటే ఇది కొంచెం ఉడకాలి, పచ్చివాసన పోయేలాగా. చూసారుగా ఆయిల్ ఈ విధంగా తేలేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేపలు ముక్కలు వేసాలి. సిమ్లో పెట్టుకుని ఒక్కొక్కటి ముక్క వదులుకుంటూ ఉండాలి. ఇలా ఈ విధంగా చదువుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకుని ఈ ముక్కలన్నిటిని కలుపుకోవాలి, కింద నుంచి పై దాకా. ఇప్పుడు ఈ ముక్కలు పచ్చి ఉన్నప్పుడే కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం అసలు గరిటె పెట్టకూడదు. ఈ చేపల కూరలో పచ్చిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. చూసారుగా ఇప్పుడు చక్క చదువుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా చదువుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే తర్వాత మనం పులుసు పోసేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసుకుందాము. అనుకోండి, ఇప్పుడు దీన్ని ఒకసారి ఊరికే అలా ఇలా అనుకుని ఇప్పుడు మనం చింతపండు పులుసు పిండుకుని ఇప్పుడు మనం పోసుకుందాం ఇందులో. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకుందాం అన్నమాట, ఇలా కలపెట్టుకుందాం. పెద్ద మంట పెట్టుకోవాలి ఈ చేపల కూరకి. ఇప్పుడు ఇది బాగా మరగాలన్నమాట, చిక్కగా వచ్చే వరకు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఉల్లిపొందు కూడా వేసుకోవచ్చు. మనకి ఉల్లిపొందు లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసుకుందాము 5 నిమిషాలు అయినాక. చూసారు కదా, మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, ఇలాగా అడుగంటకుండా ఉంటుంది. ఆయిల్ పైకి తేలుతుంది, చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకొకటి ఏంటంటే పులుసు ఈ విధంగా ఉండాలి, చిక్కగా ఇలా ఉండి కట్టేసినాక చల్లన్నాక ఇంకా చిక్కపడిపోతుంది. ఈ విధంగా చిక్కగా ఉండాలి పులుసు అనేది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇలా పెట్టేసి ఉంచుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఎంతో టేస్టీ చేపల పులుసు బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ గబాలను చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా చేప చేంజ్ చేసుకుని బయట ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది ఈ చేపల కూర. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.